హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ ఒక నెల వచ్చేసే గ్యాస్ని మనం 2 నెలలు ఈజీగా చేసుకోవచ్చండి. ఈ పండగ తర్వాత నేనైతే ఫస్ట్ వీడియో అనమాట. అందరూ పండగ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా అయితే మనం ఒక్క రూపాయి కూడా హోమ్ మేకర్ సంపాదించలేము. అటువంటి వాళ్ళు ఇంట్లో చాలా పొదుపు చేస్తూ జాబ్ చేసే వాళ్ళకన్నా ఎక్కువగా మనం పొదుపునైతే చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ముందుగా గ్యాస్ నుంచి మొదలు పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇంకా షేర్ చేస్తాను. ముందుగా అయితే మనం గ్యాస్ సేవ్ చేయడానికి గ్యాస్ సిలిండర్ పెట్టిన వెంటనే మనం కనెక్ట్ చేసిన వెంటనే డేట్ అన్నది వేసుకోవాలి. ఈ డేట్ వల్ల ఏ రోజు పెట్టాము, ఏ రోజు కంప్లీట్ అవుతుందో మనకి ఈజీగా తెలుస్తుంది. ప్రతిసారి మనం గ్యాస్ యూజ్ చేసిన తర్వాత కుకింగ్ అయిపోయిన వెంటనే రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయాలి. ఈ రెండు మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత ప్రతి ఒక్కరికి హాట్ వాటర్ చాలా అవసరం ఉంటుంది. కొన్ని రెసిపీస్కి కావచ్చు, దేనికైనా సరే. అటువంటప్పుడు కొంచెం హ్యూజ్ క్వాంటిటీ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ మరగపెట్టి మనం ఫ్లాస్క్లో వేసి స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలామంది తడిగా ఉన్న యుటెన్సిల్స్ గిన్నెలు పెట్టేస్తూ ఉంటాము. అటువంటప్పుడు ఇలా కాకుండా ఈ నీటిని నీట్గా ఉంపేసి చక్కగా తుడుచుకొని పెట్టామనుకోండి, అప్పుడు గ్యాస్ని వెలిగించడం వల్ల మనకి ఒక్క 1 మినిట్ అయినా సరే గ్యాస్ అనేది సేవ్ అవుతుందన్నమాట. తరువాత టీ పెట్టుకుంటూ ఉంటాం. చాలామందికి 2-3 సార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. ప్రతిసారి టీ పెట్టకుండా ఒక్క ఫ్లాస్క్ కొనుక్కొని మనం ఉంచుకోవడం వల్ల టీ ఎక్కువగా పెట్టుకొని ఆ ఫ్లాస్క్లో వేసుకుంటే కావలసినప్పుడల్లా మనం టీని వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు. లేదా ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే మార్నింగ్ టైము హడావిడి లేకుండా మనం టీని సర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మనకి టైం సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. మనం 2-3 సార్లు పెట్టే టీ టైం అనేది సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇలా ఫ్రైస్ కానీ లేదా మనం దోశ కానీ ఏదైనా వేసేటప్పుడు ఇలా లాస్ట్ మనం ఫ్రై చేసేవి ఫ్రై అవ్వకముందే ఒక్క 2 మినిట్స్ ముందే మనం స్టవ్ ఆఫ్ చేసామనుకోండి, దోశ కానీ ఏదైనా సరే, కర్రీ కానీ ఏదైనా సరే, ఆ స్టవ్ నుంచి వచ్చే వేడికి ఆ రిమైనింగ్ అనేది కుక్ అయిపోతుంది. మనకి ఆ 2 మినిట్స్ గ్యాస్ అన్నది సేవ్ అవుతుంది. ఇదే ప్రాసెస్ మనము దేనికైనా చేసుకోవచ్చు. ఈవెన్ మనం దోశ వేసేటప్పుడు, ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వేస్తూ ఉంటాము. టిఫిన్ అన్నది చాలామంది వేడిగా ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి అప్పుడు మనం ఇలా ఎక్కువగా చేసుకొని హాట్ డిషెస్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఒక్కొక్కసారి వేయవలసిన పని కూడా మనకి ఉండదు. ఇక్కడ ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. ఫిష్ కర్రీ కానీ ఏ కర్రీ అయినా కావచ్చు. ఆ కర్రీ చేసేటప్పుడు మనం వాటర్ ఎక్కువగా వేయకుండా తక్కువ వాటర్ వేసి ఉడికించడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. సిమ్లో పెట్టి మనం కుక్ చేసామనుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. దీనిపైన మూత కూడా పెట్టామనుకోండి, 10 మినిట్స్లో కుక్ అయ్యే వంట మనకి ఓన్లీ 5 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. మనం నార్మల్గా ఓపెన్ ప్యాన్ అంటే నార్మల్గా ఉండే కన్నా రైస్ అది కూడా మనం ఇలా కుక్కర్స్ యూస్ చేసామనుకోండి, ప్రెషర్ కుక్కర్స్, మనకి 10 మినిట్స్లో అయ్యే వంట 5 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. అండ్ ఆల్సో మనకి చాలా బెటర్ అన్నమాట. టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం దాల్ కానీ లేదా మనం రాజ్మా కానీ ఏవైనా సరే నానబెట్టి బియ్యం ఈవెన్ రైస్కి కూడా నానబెట్టి అప్పుడు మనం వంట చేయడం వల్ల మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. మనకి ఇవి తినడం వల్ల కూడా ఇలా నానబెట్టి సోక్ చేసి తినడం వల్ల కూడా మనకి చాలా హెల్దీ అన్నమాట. మంచి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అందుకని ఏవైనా సరే కందిపప్పు లేదా మనకి రాజ్మా అన్నీ కూడా ఈవెన్ పీస్, బఠానీలు, ఇటువంటివన్నీ బియ్యము అన్నీ కూడా నానబెట్టుకొని వండుకోవడం వల్ల మనకి చాలా మంచిది. తర్వాత మనం టమాటో పప్పు ఇవి వండేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ముందుగా పప్పుని ఉడికించి ఆ తర్వాత దానిలో ఆకుకూర కానీ టమాటోస్ కానీ వేస్తారు. అలా కాకుండా ఇలా టమాటోస్, పచ్చిమిర్చి అన్నీ కూడా కారం అన్నీ వేసి మనం ఉడికించడం వల్ల కుక్కర్లో మనకి ఈజీగా చాలా టైం అన్నది ఈవెన్ ½ అన్ అవర్ వరకు మనకి గ్యాస్ అన్నది సేవ్ అవుతుంది.
అదేవిధంగా ఇలా ప్రెషర్ కుక్కర్లో ఒకే ఐటెం వండకుండా మనకి ఆ రోజుకి కావాల్సినవన్నీ కూడా ఇలా బాక్స్లో రైస్ పెట్టేసి దాల్, టమాటో దాల్, ఇలా పొటాటోకి ఫ్రైకి కావాల్సిన పొటాటోస్, ఇలా అన్నీ మనకి ఏవి కావాలో ఉడికించవలసినవన్నీ కూడా ఎట్ ఏ టైం పెట్టుకుంటే టైం అన్నది సేవ్ అవుతుంది. ఈవెన్ గ్యాస్ కూడా బాగా సేవ్ అవుతుంది. చికెన్ కానీ, పన్నీర్ కానీ, లేదా ఫిష్ కానీ ఏవైనా సరే, ఈవెన్ మనము స్ప్రౌట్స్ కానీ లేదా ఫ్రోజన్ బఠానీలు కానీ ఇటువంటివి ఏవైనా కుక్ చేసేటప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసేసి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కుక్ చేయడం వల్ల మనకి గ్యాస్ అనేది చాలా సేవ్ అవుతుంది. లేకపోతే ముందు మనం పెట్టిన వెంటనే అది నార్మల్ టెంపరేచర్కి రావడానికే ఎక్కువగా గ్యాస్ ఖర్చు అవుతుంది, తర్వాత కుక్ అవుతుంది. అలా కాకుండా మనకి ఏ ఐటమ్స్ కావాలో అవి ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ కూడా ముందుగా బయటికి తెచ్చి పెట్టుకొని అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కుక్ చేసుకుంటే మనకి గ్యాస్ అనేది చాలా బాగా సేవ్ అవుతుంది. మనం ఏ వంట చేసినా సరే ప్రిపరేషన్స్ అంటే ముందు స్టవ్ ఆన్ చేయక ముందే మనం అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవడం, అన్ని దగ్గర అరేంజ్ చేసి పెట్టుకోవడం వల్ల మనం అటు ఇటు తిరిగి గ్యాస్ని అయితే వేడి చేయము, ఓవర్ కుక్ అనేది అవ్వదనమాట. మనకి ఎంత కావాలో అంత త్వరగా మనం వంట ముగిస్తాము. అదేవిధంగా గ్యాస్ పైన ఓవర్ కుక్ అనేది ఉండదు, మనకి గ్యాస్ అనేది చాలా సేవ్ అవుతుంది. మనకి కట్ చేసుకోవడానికి అది కూడా టైం అన్నది ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వదు కనుక మనం నార్మల్గా నించొని కుకింగ్ అయితే చేసేసుకుంటాము. అందుకే ప్రిపరేషన్స్ అన్నవి ముందుగా చేసేసి పెట్టుకొని అప్పుడు మనం వంటనైతే స్టార్ట్ చేస్తే మనకి చాలా వరకు టైం, అదేవిధంగా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. మనం వంట చేసేటప్పుడు మనం ఎంతమందికి కుక్ చేస్తున్నాము, 2 మెంబర్స్కా, 4 మెంబర్స్కా, 5 మెంబర్స్కా మనం ముందుగానే తెలుసు కదా. అంతమందికి సరిపోయే ప్యాన్స్ కానీ యుటెన్సిల్స్ కానీ ఆ స్టవ్ పైన యూజ్ చేయడం వల్ల చిన్నవి కాకుండా మనకి ఆ ఫ్లేమ్ ఆ మంట అంతా తగిలేలాగా యూజ్ చేయడం వల్ల కూడా మనకి గ్యాస్ అనేది చాలా బాగా సేవ్ అవుతుంది. దానికి తగ్గట్టే మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని సిమ్ ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్లోన మీడియం ఫ్లేమ్లోన పెట్టుకొని వంట చేయడం వల్ల మనకి చాలా వరకు గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. వీక్లీ క్లీనింగ్ మనం ఎప్పుడైనా సరే బర్నర్స్ ఇలా కొన్ని హోల్స్ మూసుకుపోతూ ఉంటాయి. అటువంటప్పుడు వీక్లీ కంపల్సరీగా బర్నర్స్ని ఇలా బ్రష్తోని జస్ట్ సింపుల్గా రబ్ చేసి చేసుకోవడం వల్ల 10 సెకండ్స్ పనే, కానీ ఇలా క్లీన్ చేసి ఎండలో పెట్టి మనం యూస్ చేయడం వల్ల మనకి ఫ్లేమ్ అన్నది అన్ని బర్నర్స్ నుంచి వచ్చి మనకి మంట చక్కగా తగులుతుంది. గ్యాస్ అన్నది యూసేజ్ చాలా బాగా అవుతుందన్నమాట. అంటే మనకి గ్యాస్ వేస్ట్ అన్నది అస్సలు కాదు. అవసరానికి తగినట్టుగా మనకి ఏ పాత్ర దేనికి అవసరమో అందరికీ తెలుసు కదా. అటువంటప్పుడు మనకి తక్కువ వంటను పెద్ద పాత్రల్లో కాకుండా తక్కువ చేసేటప్పుడు చిన్న పాత్రను, ఎక్కువగా చేసేటప్పుడు పెద్ద పాత్రను, అవసరానికి తగినట్టుగా మనం యుటెన్సిల్స్ గిన్నెలను వాడుతూ వంట చేయడం వల్ల కూడా మనం గ్యాస్ని అయితే ఆదా చేసుకోవచ్చు. చూశారు కదా, మనం పొదుపు చేయాలి అనుకుంటే ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ గ్యాస్ని సింపుల్గా 2 నెలల వరకు మనం ఆదా అయితే చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.